ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రైతులను వివిధ పంటలను సాగు చేయడానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగును గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల సాగు చేసే వారికి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి 9,600 రూపాయల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు ఉద్యానవన శాఖను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10,000 ఎకరాలలో కూరగాయల సాగును ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,35,000 ఎకరాలలో ఏటా 14 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి జరుగుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వ ప్రణాళిక రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. ఈ లోటును పూరించడానికి అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే ప్రతి సంవత్సరం అదనంగా 10,000 ఎకరాలలో కూరగాయల సాగును చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రైతులకు సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఆర్థిక సాయం ఈ బృహత్తర కార్యక్రమం కోసం సమీకృత ఉద్యాన్ మిషన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎకరం సాగుకయ్యే ఖర్చును అంచనా వేసే క్రమంలో 40% రైతుల ఖాతాలకు జమ చేయాలని తెలిపారు. ఉద్యాన శాఖ అంచనాల ప్రకారం 1 ఎకరంలో కూరగాయల సాగు చేయాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం ఇలా సుమారు 24,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 40% అంటే 9,600 రూపాయల సాయం ప్రభుత్వం అందించాలని నిర్ణయించారు.